తెలంగాణ బీజేపీకి 2025 విజయాల సంవత్సరం కంటే ఎక్కువగా వివాదాల సంవత్సరంగానే మారిందా? అధికారమే లక్ష్యంగా ముందుకెళ్లిన కమలం పార్టీ ఈ ఏడాది మాత్రం అంతర్గత యుద్ధాలతోనే ఎక్కువగా కనిపించిందా? ఎన్నికల్లో గెలిచిన చోట గందరగోళం, ఓడిన చోట అసంతృప్తి, నేతల మధ్య ఆధిపత్య పోరు, క్యాడర్లో అయోమయం. కొత్త సారథి వచ్చినా పాత కత్తులు దించనివ్వలేదా? ప్రతిపక్షంగా బలపడాల్సిన చోట బలహీనపడిపోయిందా? ప్రభుత్వంపై చేసిన పోరాటాలు ఫలించాయా? ఎమ్మెల్సీ గెలుపులు ఆశ చూపించినా అంతర్గత విభేదాలు ఆ ఆశను మింగేశాయా? ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ 2025లో తెలంగాణ బీజేపీ ఏం సాధించింది, ఏం కోల్పోయింది? ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిందా లేక వెనుకబడిందా? 2025 సంవత్సరంలో కాషాయ పార్టీకి మిగిలిందేంటి? ఈ ఏడాదిలో స్ట్రైక్ రేట్ ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీకి ఈ ఏడాది విజయాల కంటే ఎక్కువగా సవాళ్లు ఎదురయ్యాయి. అధికారం లక్ష్యంగా ముందుకెళ్లిన కమలం పార్టీ ఎన్నికల ఫలితాలు, అంతర్గత విభేదాలు, నేతల మధ్య ఆధిపత్య పోరుతో తడబడుతూ సాగింది. కొత్త సారథి వచ్చినా పాత రాజకీయాలు మారలేదన్న విమర్శలొస్తున్నాయి. 2025 ప్రారంభంలో తెలంగాణ బీజేపీ అంచనాలకు మించి ఫలితం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 కీలక స్థానాల్లో అనూహ్య విజయం సాధించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం సాధించారు. అధికార పార్టీ వ్యూహాలు, ప్రలోభాలు, డబ్బు బలం అన్నీ ఎదుర్కొని కమలం జెండా రెపరెపలాడింది. ఈ 2 విజయాలు పార్టీ శ్రేణుల్లో కొంతకాలం ఉత్సాహం నింపాయి. కానీ ఈ విజయం ఇచ్చిన ఉత్సాహం ఎంతో కాలం నిలవలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తన సాంప్రదాయ ఓటు ఉన్న జిల్లాల్లో మంచి ప్రభావం చూపించింది. గ్రౌండ్ లెవెల్లో పార్టీకి బలం ఉందని ఈ ఎన్నికలు కొంత ఊరటనిచ్చాయి. కొన్ని జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యేల చేరికలు, యువనేతలు ముందుకు రావడం పార్టీకి ప్లస్గా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో తీసుకువెళ్లడంలో పార్టీ విఫలమైంది. అయితే ఎమ్మెల్సీ గెలుపుల తర్వాత బీజేపీలో అసలైన రాజకీయ వేడి మొదలైంది. గెలుపు ఇచ్చిన అవకాశాలను నాయకత్వం వినియోగించుకోలేకపోయింది. విజయాల ఆనందం కంటే తర్వాత మొదలైన అంతర్గత పోరే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఊపు కొనసాగాల్సిన సమయంలో పార్టీ మళ్లీ డిఫెన్స్లోకి వెళ్ళింది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కొత్త నాయకత్వం కావాలన్న వర్గం ఒకవైపు, పాత నేతలే కొనసాగాలన్న వర్గం మరోవైపు విడిపోయాయి. ఇక బీసీ సామాజిక కోణంలో ఈటెల రాజేందర్ ఆశలు సైతం కూడా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ వివాదాల కారణంగా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం నెలల తరబడి వాయిదా పడింది. చివరకు ఢిల్లీ పెద్దల జోక్యంతో సీనియర్ నేత రామచంద్రరావును పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పోనీ అధ్యక్షుడి నియామకం తర్వాతైనా పార్టీ నేతలు ఒక తాటిపైకి వస్తారా అని ఎదురుచూసిన కార్యకర్తలకు మరోసారి నిరాశ తప్పలేదు. రామచంద్రరావు అధ్యక్షుడు అయినప్పటికీ పార్టీలో ఆ అసంతృప్తి మాత్రం మిగిలిపోయింది. సారథి మారినా కాషాయ రథం మాత్రం ముందుకు సాగడం లేదంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఇక అధ్యక్షుడి నియామకంపై గోస్తామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు కనీసం నామినేషన్ వెయ్యనివ్వలేదని, హైదరాబాద్కు పరిమితమయ్యే నేతను అధ్యక్షుడిగా ప్రకటించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై, పార్టీ నేతలపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో రాజాసింగ్ను సస్పెండ్ చేసింది అధిష్టానం. అయితే రాజాసింగ్ కూడా తగ్గేదేలే అంటూ పార్టీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో బీజేపీని బ్రతికించండి అంటూ చివరకు పార్టీకి రాజీనామా చేశారు. ఇక ప్రజల కోసం అంటూ నేతలు చేసిన పోరాటాల్లోనూ బీజేపీకి ఊహించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. గ్రామాల నుంచి రాజధాని హైదరాబాద్ వరకు ప్రజల పక్షమే మా రాజకీయం అంటూ బీజేపీ ప్రజా పోరాటాలకు పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై రాస్తారోకోలు, నిరుద్యోగ యువత కోసం ధర్నాలు, మహిళల భద్రతా అంశంపై ఆందోళనలు, దేవాలయ భూముల పరిరక్షణపై ఉద్యమాలు చేసింది. ఇక రాష్ట్ర పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వస్తువులపై ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని రాజకీయంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ క్యాడర్ను యాక్టివ్గా ఉంచేందుకు ప్రజా సమస్య బీజేపీ పరిష్కారం అనేటువంటి విధానంతో ముందుకెళ్లింది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలపైన హైదరాబాద్లో బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. పేదల ఇళ్లను కూల్చడం సరికాదంటూ రోడ్డెక్కింది. మూసీ ప్రక్షాళనకు పార్టీ వ్యతిరేకం కాదని చెబుతూనే ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేసింది. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, లక్ష్మణ్ వంటి నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేశారు. అయితే ఈ పోరాటాలు ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో బీజేపీ రాష్ట్ర నేతలు విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు పథకాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంలో అలసత్వం వహించారనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇక 2014 నుంచి తెలంగాణ అభివృద్ధికి పన్నులు, గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిక పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల రూపంలో దాదాపు 13 లక్షల కోట్లకు పైగా నిధులు అందాయని చెప్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పొచ్చు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే బీబీనగర్ ఎయిమ్స్లో అభివృద్ధి పనులు, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు, కొమరవెల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ పనులు సహా ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ ఈ అంశాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, 6 గ్యారంటీల అమలుపై, ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో ధర్నాలు చేసినప్పటికీ బీజేపీ నేతలు సఫలం కాలేకపోయారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయే అని నిరూపించుకోలేకపోయారు. ప్రతిపక్ష పాత్ర దక్కించుకునే అంత ప్రజాదరణ కూడా బీజేపీ పొందలేకపోయింది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో హైడ్రా, మూసీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయంపై ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేదనే అసంతృప్తి పార్టీలో ఉంది. మరోవైపు తెలంగాణ కమలదళంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మధ్య సయోధ్య లేకపోవడంతో ఏడాది మొత్తం కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగింది. ఎంపీల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వర్గానికి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గానికి మధ్య అంతర్గత పోరు ఉప్పు నిప్పులా సాగిందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్కి, సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య వార్ ముదిరిందనే టాక్ కూడా ఉంది. అధిష్టానం వరకు నేతల పరస్పర ఫిర్యాదులతో వివాదం రచ్చకెక్కింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సమావేశాల సందర్భంలో 2 సార్లు తెలంగాణ ఎంపీలకు గట్టి క్లాస్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఎంఐఎం కంటే బీజేపీ వెనకబడిపోయిందంటూ కూడా చురకలంటించారు. ఇక గ్రౌండ్ లెవెల్లో పాత, కొత్త నేతల మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉండడంతో ఇతర పార్టీల నుంచి కొత్త నేతల చేరికలను ప్రోత్సహించలేని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది బీజేపీకి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్లస్ పాయింట్గా మారిందని చెప్పవచ్చు. సభ్యత్వ నమోదులో ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువగా మంచి ఫలితాలు సాధించింది. ఇక ఇటీవలే హెల్త్ పాలసీపై పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సింగరేణి నిధులను దారి మళ్లించి ఖర్చు చేశారని ఆరోపిస్తూ సింగరేణి ముందు నిరసనలు చేశారు. అయితే ఇవి బీజేపీకి కొంత పాజిటివ్ టాక్ని తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ 2025లో బీజేపీకి ఎదురుదెబ్బలే ఎక్కువగా తగిలాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం చేతిలో పరాజయం పార్టీ కార్యకర్తలకు నిరాశ మిగిల్చాయి. ఇక ఇదే ఏడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికలో ఆలస్యం, నేతల సమన్వయం లోపంతో కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ఉప ఎన్నికను పార్టీ సీరియస్గా తీసుకోలేదనే నింద కూడా పార్టీ మూటగట్టుకుంది. ఇక్కడ హిందుత్వ ఓటు, యువత ఓట్లు బీజేపీకి పోలరైజ్ కాలేదు. దీంతో రాజాసింగ్ లేని లోటు కనిపించిందంటూ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎంపీ అరవింద్ సైతం జూబ్లీహిల్స్ వైపు చూడలేదు. ఇలా పార్టీ నేతలు అంటీ ముట్టనట్లు జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇలా అన్నీ కలిసి పార్టీకి భారీగా నష్టాన్ని చేకూర్చాయి. ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా లేదా అంటే దానికి సమాధానం పార్టీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. 2025లో బీజేపీ పెట్టుకున్న ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష శక్తిగా ఎదగడం. అయితే ఆ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేదనే చెప్పాలి.
పార్టీ బలపడాల్సిన స్థాయిలో బలపడినా అధికార కాంగ్రెస్కు గట్టి సవాల్ విసరడంలో మాత్రం వెనకబడింది. నాయకత్వ సమన్వయం లోపించడం, ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోవడమే ఇందుకు కారణంగా మారిందని చర్చ జరుగుతోంది. మొత్తానికి 2025 తెలంగాణ బీజేపీకి గుణపాఠాల సంవత్సరంగా మిగిలింది. ఐక్యత లేకపోతే విజయాలు నిలవలేవని తేలింది. సమన్వయం లేకపోతే ప్రజా మద్దతు కూడా దక్కదని రుజువైంది. ఇక వచ్చే సంవత్సరం మార్చిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహం మారుతుందా, లేకుంటే గుణపాఠాలను లెక్క చేయకుండా ఎవరికి వారే అనే విధంగా ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.